హర్యానా ఎన్నికల ఫలితాల సరళిపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈసీ వెబ్సైట్లో మందకోడిగా సమాచారాన్ని అప్డేట్ చేయడంపై విమర్శలు చేసింది. ఈ మేరకు సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల సమయంలో మాదిరిగానే హర్యానా కౌంటింగ్ వేళ కూడా ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్డేట్ చేయడంలో జాప్యం కనిపిస్తుందన్నారు. కాలం చెల్లినా తప్పుదోవ పట్టించే ట్రెండ్స్ ను షేర్ చేస్తూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోందా అని జైరాం రమేష్ ప్రశ్నించారు. మీడియాలో వస్తున్న ఫలితాల సరళితో పోల్చినప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్డేట్ ఆలస్యంగా ఉండటాన్ని ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాస్తవమైన ఖచ్చితమైన గణాంకాలతో వెబ్సైట్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీని ద్వారా హానికరమైన తప్పుడు వార్తలను కట్టడి చేయొచ్చని ఈసీకి తాను సమర్పించిన మెమొరాండంలో పేర్కొన్నారు. హర్యానా ఎన్నికల ఫలితాల సరళిలో క్షణం తేడా కనిపించింది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించగా తర్వాత బీజేపీ దూసుకొచ్చింది. కౌంటింగ్ వేళ కొన్ని గంటల వరకు ఉత్కంఠ కలిగించిన ఈ ఫలితాల్లో ప్రస్తుతం కమలం జోరు చూపిస్తోంది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనిస్తోంది.